ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. క్రీస్తు జయంతి మహోత్సవం. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభు. లోకాసువార్త 2:11. ప్రియమైన సోదరి సోదరులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, wish you all a very Merry Christmas. May the babe of Bethlehem fill your hearts and your homes with his love, peace and joy. బేత్లెహేం బాలుడు, కన్య మరియ సూనుడు యేసుక్రీస్తు మిమ్మును మీకు ప్రియులైన ప్రతి ఒక్కరిని తన ప్రేమ, శాంతి, సంతోషములతో నింపుదురుగాక. ఆమెన్. ఈ పండుగ రోజున మీ గృహాలు క్రీస్తు జన్మించే పశువుల శాలలు అవ్వాలి. మీ హృదయాలు ఆయన పబళించే పశువుల తొట్టెలుగా మారాలి. మీ కుటుంబాలు క్రిస్మస్ తారకల వెలుగులతో ప్రకాశించాలి. సోదరులారా, ఈరోజు మనం లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మదినాన్ని కొనియాడుతున్నాం. ఇది మన రక్షణ దినం. యేసు మన రక్షకుడు. క్రిస్మస్ అంటే దేవుడు మానవుడైన రోజు. దేవుని కృప మన కళ్ళ ఎదుట మనుషు రూపంలో పశుబాలుడిగా ప్రత్యక్షమైన రోజు. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవ రూపాన్ని ధరించిన రోజు. దూతలకు పైగా సింహాసనాసీనుడైన సర్వశక్తి గల దేవుడు బలహీనుడైన మానవుడిగా, నిస్సహాయ బాలుడిగా పశువుల ఘాటిలో పరుండిన రోజు. ఇది చాలా ఆశ్చర్యమండి. మహోన్నతుడైన దేవుని జననం అంత సాదాసీదాగా జరగడం నిజంగా ఆశ్చర్యమే, కానీ అది వాస్తవం. దేవుడు జన్మించాడు అనగానే మనం ఏం చేస్తాం? ఆయన కోసం రాజమహల్లో వెతుకుతాం. ఉరుములు మెరుపులతో కూడిన సంకేతాల కోసం చూస్తాం. దేవుడు సినాయి పర్వతం మీద ఉరుములు మెరుపుల మధ్య దిగి వచ్చాడు. కానీ బేత్లెహేంలో క్రీస్తు జననం నిశ్శబ్దంగా జరిగిందండి. ఎవ్వరు గమనించకుండానే జరిగిపోయింది. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆయన జననం రాజభవంతిలో జరగలేదు, పశువుల పాకలో జరిగింది. సోదరులారా, దీని అంతరార్థం ఏంటి? మనం దేవుణ్ణి కనుగొనాలంటే రాజభవనాలకు కాదు, పూరి గుడిసెలకు వెళ్ళాలి అని అంతరార్థం. దేవునికి సేవ చేయాలంటే ధనవంతుల లోగిళ్లలో కాదు, పేద ప్రజల మధ్య చెయ్యాలి అని అంతరార్థం. దేవుని చూడాలంటే అనాథలు, దిక్కుమొక్కు లేని వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. ఇది క్రీస్తు జనన సందేశం అంతరార్థం. అయితే సోదరులారా, అసలైన క్రిస్మస్ మర్మం ఏంటో తెలుసా? దేవుడు మానవుడయ్యింది మానవుణ్ణి తనలా మహోన్నతుని చేయడానికి. పరిశుద్ధుడు పాప నరుని రూపం ధరించింది పతితులను పవిత్రులు చేయడానికి. కాబట్టి క్రీస్తు మనిషి అవతారం మానవ జన్మలోని ఔన్నత్యాన్ని గుర్తించమని మనకు బోధిస్తుంది. మానవత్వాన్ని మరొకూడదని, మానవులు మహనీయులుగా జీవించాలని క్రీస్తు జన్మను నేర్పిస్తుంది. సోదరులారా, ఇది క్రిస్మస్లోని అంతరార్థం. అందుకే ఆయన దీన మానవ రూపాన్ని ధరించాడు, నిస్సహాయుడిగా పశువుల పాకలో జన్మించాడు. రాత్రివేళ ఆకాశంలో ప్రత్యక్షమైన దేవదూత గొర్రెల కాపర్లకు ఇచ్చిన ఆనవాళ్ళని చూడండి. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టులో పరుండ పెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాళ్ళు. లోకాసువార్త 2:11-12. దీనిలో 2 మర్మాలు ఉన్నాయండి. మొదటి మర్మం, రక్షకుడు పశువుల శాలలో జన్మించాడు. పశువుల మేత ఉండే ఘాట్లో పరుండాడు. ఆయన జననం దీనతతో, తగ్గింపుదనంతో కూడి ఉంది. రెండో మర్మం, యేసు జనన వార్త ప్రకటించబడింది చలిలో వణుకుతూ పొలంలో మందలు కాస్తున్న గొర్రెల కాపరులకు. వెచ్చని హాయిని అనుభవిస్తూ భవంతుల్లో నిద్రిస్తున్న ధనవంతులకు కాదు. సోదరులారా, మనం దేవుని సంపాదించుకోవాలంటే సుఖ సౌఖ్యాల కోసం వెతకూడదు. శ్రమలలో ఆయన్ని చూడాలి. శ్రమలు పడుతున్న వాళ్లకు సాయపడాలి.
నిజమైన క్రిస్మస్ అంటే ఇది. పొరుగువారి ముఖాల మీద ఆనందాన్ని చూడడం, వాళ్ళ హృదయాల్లో శాంతిని సృష్టించడం. సోదరులారా, అద్భుతాలు ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడవండి. మనుషులే వాటిని చేయాలి, మనమే చేయాలి. ప్రభు 5,000 మంది ఆకలిని తీర్చాలంటే మనలో ఎవరో ఒకరు ఆయనకు 5 రొట్టెలు 2 చేపలు అందించాలి. సోదరులారా, మన చుట్టూ ఉన్న నిర్భాగ్యుల ఆపదలు తొలగించడానికి, అవసరాలు తీర్చడానికి ప్రతి సంవత్సరం ప్రభు భూలోకానికి వచ్చి ఒక పశువుల పాకను వెతుక్కోవలసిన అవసరం లేకుండా మనమే మన చేతులు చాచి ఆ నిర్భాగ్యులకు సాయపడాలండి. అప్పుడే నిజమైన క్రిస్మస్. సోదరులారా, క్రిస్మస్ అంటే ఇంట్లో పశువుల పాక కట్టి ఇంటిపై క్రిస్మస్ తార పెట్టి సరిపెట్టుకోవడం కాదు. క్రిస్మస్ అంటే పేదలు, అభాగ్యులు, దిక్కుమొక్కు లేని వాళ్ళ ఇళ్లల్లో దీపం వెలిగించాలి, వాళ్ళ ముఖాల్లో నవ్వు చూడాలి. క్రిస్మస్ అంటే నా అన్నవాళ్ళు కరువై అనాథలుగా బ్రతుకుతున్న వాళ్లకు మన హృదయాల్లో, మన మనసులో చోటు ఇవ్వాలి, మన ఇళ్లల్లో, మన కుటుంబాల్లో స్థలం ఇవ్వాలి. ఇదే నిజమైన క్రిస్మస్. మరి సోదరులారా, మనలో ఎంతమంది ఈ పని చేస్తున్నారు? మనలో ఎంతమంది పేదలను ఆదరిస్తున్నారు, సహాయపడుతున్నారు? నేను పేదవాడిని అని మనలో కొంతమంది అనవచ్చు. మరి ఆ పేద వితంతు తన దగ్గర ఉన్న 2 కాసులు కూడా దేవునికి కానుకగా వేసేసిందట. అంతకంటే పేదవాళ్ళమా మనం? కాబట్టి ఆలోచించాలి, పరిశీలన చేసుకోవాలి, పేదలకు సహాయపడాలని నిర్ణయించుకోవాలి. అదే ఈ క్రిస్మస్ రోజు మనం తీసుకోగలిగిన గొప్ప నిర్ణయం. ఇక ఈరోజు పూజారాధన సమయంలో మనం లోకాసువార్త 2వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు పఠిస్తాం. ఈ వచనాల్లో అనేక దైవరాజ్య మర్మాలు ఉన్నాయండి. ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లోకాసువార్త 2వ అధ్యాయం 1వ వచనం. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలనని సీజర్ అగస్తు చక్రవర్తి ప్రకటించి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. సోదరులారా, సీజర్ అగస్తు తన సామ్రాజ్య జనాభా లెక్కలు సేకరించాలని అనుకున్నాడట. మరి గమనించండి, దేవుడు కూడా తన జనాభా లెక్కలు సేకరించాలని ఆశపడతాడు. ఇక సీజర్ అగస్తు సామ్రాజ్యం లౌకిక రాజ్యం, మానవులకు చెందిన రాజ్యం. అంటే అది గతించిపోతుంది. అలాగే ఆ రాజ్యం గతించింది, రాజులు అంతరించారు. అయితే విషయం ఏంటంటే, మనం గతించిపోయే ఈ మానవ రాజ్యంతో సంతృప్తి పడుతున్నామా, లేక దేవుని రాజ్యం కోసం, దేవుని పాలన కోసం ఆశపడుతున్నామా పరీక్షించుకోవాలి. దేవుని రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి ఈ లోకంలో జన్మిస్తున్న క్రీస్తుకు ఇవాళ మన జీవితాల్లోనికి ఆహ్వానం పలుకుదాం. ఆయన రాజ్యంలో దొరికే పవిత్రతను, ప్రేమను, కరుణను, క్షమను, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని మనం సొంతం చేసుకుందాం. అందుకు మనం సిద్ధంగా ఉన్నామా? 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ప్రజలందరూ రోమా సామ్రాజ్యం జనాభా లెక్కల్లో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి సమాయత్తం అవుతున్నారండి. మరి మన సంగతి ఏంటి? మన పేర్లు ఏ జనాభా లెక్కల్లో ఉండాలి? ఈ లోకం జనాభా లెక్కల్లో ఉండాలా, లేక పరలోకం జనాభా లెక్కల్లో ఉండాలా? మన పేర్లు నమోదు కావలసింది దేవుని జీవ గ్రంథంలో. గుర్తించండి, ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడి ఉన్నవో వారు మాత్రమే నూతన యెరూషలేము నగరమున ప్రవేశింతురు అని దేవదూత అపోస్తలుడైన యోహానుకు చెప్పిన వాక్యములు దర్శన గ్రంథం 21వ అధ్యాయం 27 వచనంలో మనం చదువుతాం. మరి మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడినట్లు మనం ప్రయాసపడుతున్నామా? ఆ ప్రజలందరూ తమ సొంత ఊళ్ళకు, తమ పూర్వీకులు జన్మించిన పట్టణాలకు వెళ్ళారట. మరి మనం ఎక్కడికి వెళదాం? మన సొంత పట్టణం ఏది? మనం ఎక్కడికి ప్రయాణం కట్టాలి? సోదరులారా, గమనించండి, ఈ లోకంలో మనం పరదేశులమేనండి. మన పట్టణం పరలోకం. దేవుడు ఉన్న స్వర్గమే మన ఇల్లు. అక్కడికి మనం ప్రయాణం కట్టాలి, యాత్ర చేయాలి. కాబట్టి ఈ లోకంలో మనం వేసే ప్రతి అడుగు మనల్ని పరలోకానికి చేర్చేటట్లుగా ఉండాలి. కాబట్టి జాగ్రత్త పడదాం. 2వ అధ్యాయం 4-5 వచనాలు.
యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు పట్టణముగు బేత్లెహేమునకు జనాభా లెక్కల్లో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతియునైన మరియమ్మను కూడా వెంట పెట్టుకుని వెళ్ళును. సోదరులరా, జనాభా లెక్కల్లో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి యోసేపు తన పూర్వీకుడైన దావీదు నగరముగు బేత్లెహేముకు వెళ్ళాడండి. అయితే గమనించండి, యోసేపు ఒక్కడే వెళ్ళలేదు, మరియమ్మను కూడా తీసుకుని వెళ్ళాడు. మరియమ్మ నిండు చూలాలు. ఆ స్థితిలో ఆమెను ఇబ్బంది పెట్టడం దేనికి? యోసేపు తాను ఒక్కడే బెత్లెహేముకు వెళ్ళి తమ పేర్లు నమోదు చేసి వస్తే సరిపోయేది కదా. కానీ అతడు నిండి గర్భిణి అయినా తన భార్యను కూడా తనతో తీసుకెళ్ళాడండి. అలా ఎందుకు జరిగిందో తెలుసా? దీనిలో బోల్డ్ అని మర్మాలు ఉన్నాయండి. మొదటి మర్మం, లోకరక్షకుడు బెత్లెహేంలోనే జన్మించాలి. మెస్సియా జననాన్ని గురించిన ప్రవక్తల ప్రవచనాన్ని నెరవేరాలి కదా. బెత్లెహేం ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును అని మీకా ప్రవక్త క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ప్రవచించాడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆ ప్రవచనం నెరవేరాల్సి ఉంది. కాబట్టి క్రీస్తు బెత్లెహేంలో జన్మించాలి. అందుకే యోసేపు నిండు చూలాలైన మరియమ్మను కూడా తనతో తీసుకువెళ్ళాడు. రెండో మర్మం, కన్య మరియమ్మ లేకపోతే ఆ ప్రయాణానికి అర్థం లేదండి. భోజనం వండిన పాత్ర లేకుండా భోజనశాల ఉంటుందా? జీవాహారాన్ని మోసే గర్భం లేకుండా జీవపు రొట్టె అయిన మెస్సియాను మోసే గర్భం లేకుండా రొట్టెల గృహమైన బేత్లెహేముకు వెళ్ళడంలో అర్థం ఉంటుందా? సోదరులారా, బేత్లెహేం అంటే రొట్టెల గృహం అని అర్థం. నేనే జీవపు రొట్టెను అని చెప్పిన యేసుక్రీస్తు రొట్టెల గృహమైన బేత్లెహేంలో జన్మించాలండి. అప్పుడే కదా ఆ ప్రయాణానికి అర్థం పరమార్థం ఉంటుంది. కాబట్టి గర్భవతి అయిన కన్య మరి లేకుండా యోసేపు బేత్లెహేముకు ప్రయాణం చేయడం వీలు కాదు. అందువల్లనే యోసేపు నిండు చూలాలైనప్పటికీ కన్యమరియను తనతో తీసుకుని బేత్లెహేముకు ప్రయాణమయ్యాడు. మూడో మర్మం, యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించాడు, కాలంలో జన్మించాడు. ఆయన చారిత్రక పురుషుడు. ఆయన జీవితం కల్పిత గాథ కాదండి. క్రైస్ట్ లైఫ్ ఈజ్ నాట్ ఎ మిత్. క్రైస్ట్ ఈజ్ ఎ హిస్టారికల్ పర్సన్. వీటన్నిటిని నిరూపించే సాక్ష్యాలు రోమన్ల జనాభా లెక్కల్లో నిక్షిప్తం కావడం కోసం ఇదంతా జరిగిందండి. కొందరు మూర్ఖులు అంటారు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడని బైబిల్లో కట్టుకథలు రాశారు అని. అటువంటి అజ్ఞానుల కళ్ళు తెరిపించడానికి బెత్లెహేం ప్రయాణం జరిగిందండి. బెత్లెహేంలో క్రీస్తు జననం సంభవించింది. ఆయన జనాభా లెక్కల్లో ఎక్కాడు. మానవ చరిత్రను క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని విభజించాడు. సోదరులారు, ఎన్నెన్ని మర్మాలు! దేవుని ఏర్పాట్లు ఎంత ఆశ్చర్యమో, ఆయన కార్యాలు ఎంత అద్భుతమో చూసారా? 2వ అధ్యాయం 6వ వచనం, వారచుట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించినది. పౌలు మహాశయుడు రాసిన వాక్యం గుర్తుందండి. కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి జన్మించెను. గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఏర్పాట్లు ఎంత అద్భుతం అండి! జీవపు రొట్టె అయిన యేసు రొట్టెల గృహంలోనే జన్మించాలి. అలా జరగాలంటే సీజర్ చక్రవర్తి జనాభా లెక్కల సేకరణ చేయాలి. ఇక మెస్సియా ప్రసవ కాలం వచ్చినప్పుడు మరియా బెత్లెహేంలో ఉండాలి. ఇదంతా దేవుని అద్భుతమైన ఏర్పాటు. అందుకే వారు బెత్లెహేంలో ఉన్నప్పుడే మరియమ్మకు ప్రసవ కాలం సమీపించింది. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం 7వ వచనం, మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్లలో చుట్టి పశువుల తొట్లో పరుండబెట్టెను. దీనిలో మరెన్నో మర్మాలున్నాయండి. మరియమ్మ తొలిచూలు కుమారుడు అన్న పదాన్ని గురించి జరిగిన తర్జన భర్జనలు, వాదోపవాదాలు ఈ ప్రపంచంలో అన్నీ ఇన్ని కాదండి. తొలిచూలు కుమారుడని వ్రాయబడింది కాబట్టి మరి ఇంకా మలిచూలు పిల్లలు, వేరే పిల్లలు ఉన్నారని కొందరు వాదన.
కానీ తొలిచూలు కుమారుడని సువార్తికుడు రాసింది జ్యేష్ఠ కుమారుడుగా క్రీస్తుకు ఉన్న విశిష్టతను చాటడానికి అని ఇక్కడ మనం గ్రహించాలండి. జ్యేష్ఠపుత్రుడు దేవునికి సొంతమైన వాడు అని నిర్గమకాండం 22:29-30 వచనాల్లో దేవుడు చెప్పాడు. కాబట్టి పవిత్రాత్మ వలన జన్మించిన యేసు క్రీస్తు దేవునికి సొంతమైన కుమారుడని చెప్పడానికే లోకా గారు తొలిచూలు కుమారుడు అని రాశాడు. అంతేకాదు, తొలిచూలు కుమారుడు జ్యేష్ఠాధికారాన్ని పొందుతాడు. అంటే తండ్రి తర్వాత గృహం మీద అధికారం, కుటుంబం మీద పెత్తనము తొలిచూలు కుమారుడికి సంక్రమిస్తుంది. తండ్రి ఆస్తిలో 2 పాలు అతనిదవుతుంది. అందుకే తన జ్యేష్ఠాధికారాన్ని వదులుకోమని యాకోబు తన అన్న ఏశావును అడుగుతాడు. ఆదికాండం 25:31-35 వచనాలు. ఈ అర్థంలో యేసుక్రీస్తు మరియ తొలిచూలు కుమారుడు అని సువార్తికుడు రాయటం జరిగిందండి. కాబట్టి ఆమెకు వేరే బిడ్డలు ఉన్నారని అర్థం చెప్పడం క్రీస్తు జ్యేష్ఠత్వాన్ని కించపరచడం అవుతుంది. గమనిద్దాం. ఇక ఆ తొలిచూలు కుమారుని మరియమ్మ పొత్తిగుడ్డల్లో చుట్టి పశువుల తొట్టులో పరుండబెట్టిందట. అయినా దేవుని కుమారుడు పశువుల తొట్టులో పండుకోవటం ఏంటి అని కొందరు హేళన చేస్తారు. కానీ దీంట్లో గొప్ప మర్మం ఉందండి. యేసుక్రీస్తు లోకం యొక్క పాపను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని బప్తిస్మ యోహాన్ అన్నాడు. యోహాను సువార్త 1:29 వచనం. మరి లోక పాప పరిహారార్థం బలి కావలసిన ఆ గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు పశువుల తొట్టులో పవళించడం సమంజసమే కదా అండి. అయినా అసలు దేవుని కుమారుడు పశువుల పాకలో ఎందుకు జన్మించాడో తెలుసా? మనకు తగ్గింపుదనం నేర్పడానికండి. చూడండి, యూదులు పశువుల కోసం కొండల్లో గుహలు తొలిచి వాటిలో పశువులను ఉంచేవాళ్ళు. అంటే క్రీస్తు జన్మించిన స్థలం కొండలో చెక్కబడిన ఒక రాతి గుహ అండి. ఆ గుహలోకి వెళ్ళాలంటే ఎవరైనా వంగి వెళ్ళాల్సిందే. మనం అలవర్చుకోవాల్సిన తగ్గింపు ధనానికి ద్వారం ఇది అని యేసుస్వామి మనకు నేర్పుతున్నారు. ప్రభు జన్మించిన స్థలంలో కాన్స్టంటైన్ చక్రవర్తి సుమారు క్రీస్తు 335వ సంవత్సరంలో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించాడు. దానిని నెటివిటీ చర్చ్ అని పిలుస్తారు. ఆ ఆలయంలో క్రీస్తు జన్మించిన స్థలంలో దావీదు నక్షత్రం గుర్తించబడి ఉంటుంది. ప్రక్కనే పశువుల మేత మేసే ఒక చిన్న తొట్టి ఉంటుంది. ఆ తొట్టిలో మరియమ్మ తన కుమారుని పడుకోబెట్టింది అని సాంప్రదాయం చెబుతుందండి. అక్కడ వాళ్ళందరూ అదే చెప్తారు. అయితే విశేషం ఏంటంటే ఇవాళ కూడా ఆ పెద్ద దేవాలయంలో క్రీస్తు జన్మించిన స్థలం లోపలికి వెళ్ళాలంటే సుమారు 3 అడుగుల సొరంగం లాంటి ద్వారం గుండా వంగి క్రిందికి దిగి వెళ్ళాల్సి ఉంటుంది. సోదరులారా, దాని అంతరార్థం ఏంటి? సాక్షాత్తు దేవుడైన క్రీస్తు మానవ రూపం దాల్చడంలో తనను తాను ఎంతగా తగ్గించుకున్నారో ఆ క్రీస్తుని చేరాలంటే మనల్ని మనం అంతగా తగ్గించుకోవాలి అన్నది అంతరార్థ బోధ. ఆ తగ్గింపుదం మనలో ఉందా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. 2వ అధ్యాయం 8వ వచనం. దేవదూతలు ప్రత్యక్షమై క్రీస్తు జనన వార్తను ముందుగా గొర్రెల కాపరులు ప్రకటించడం ఇక్కడ మనం చూస్తామండి. క్రీస్తు జనన స్వార్త ముందుగా గొర్రెల కాపరులకే ప్రకటించబడడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. సాధారణంగా గొర్రెల కాపరులు అంటే శుచి శుభ్రత లేని వాళ్ళు, చదువు సంధ్య ఎరగని వాళ్ళు. అది వాస్తవమే, ఎందుకంటే వాళ్ళు రాత్రి పగలు గొర్రెలతో ఉండాలి, లేకుంటే అవి తప్పిపోతాయి లేదా క్రూర జంతువులు బలవుతాయి. కాబట్టి వాళ్ళు శుద్ధిగా ఉండలేరు. అయినా వాళ్ళకే క్రీస్తు జనన వార్త తొలుత అందించబడింది అంటే దేవుని ప్రణాళికలో వాళ్ళకి ఎంత గొప్ప స్థానం ఉందో మనం గ్రహించాలండి. వాస్తవం అదేంటంటే ఈ బెత్లెహేం కాపర్లు ప్రత్యేకమైన వాళ్ళు. వీళ్ళు మేపే గొర్రెల మందల నుండే ప్రతిరోజు యెరూషలేం దేవాలయంలో బలి ఇవ్వడానికి గొర్రె పిల్లలు తీసుకువెళ్ళబడేయి. చూశారా వాళ్ళ ప్రత్యేకత, వాళ్ళ విశిష్టత? అందుకే మంచి గొర్రెల కాపరి అయిన యేసు జననం బెత్లెహేం గొర్రెల కాపరులకే ముందుగా తెలుపబడింది. యెరూషలేంలో దేవాలయం బలి ఇవ్వడానికి శ్రేష్టమైన గొర్రె పిల్లలను సిద్ధం చేసే ఆ గొర్రెల కాపరులకు దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు జననం తొలుతగా చాటబడటం ఎంతో సమంజసమే. సోదరులారా, ఈరోజు మనకు లోకరక్షకుని జనన వార్త చాటబడుతూ ఉంది.
మనం ఆ గొర్రెల కాపరులాగా ప్రత్యేకమైన వ్యక్తులుగా జీవిస్తున్నామా? మన కుటుంబాలను, మన బిడ్డలను దేవునికి సమర్పణ చేసుకోవడం కోసం వాళ్ళను పవిత్రమైన దారిలో పెంచుతున్నామా? మనల్ని మనం ఆయన కోసం సిద్ధపరచుకుంటున్నామా? మనల్ని మనం క్రీస్తుకు అంగీకారయోగ్యమైన అర్పణగా సమర్పించుకుంటున్నామా? మన హృదయాలను పరిశీలించుకుందాం. 2వ అధ్యాయం 10వ వచనం, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందం కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదును. సోదరులారా, మనం దేనికి ఎంత మాత్రం భయపడిన అవసరం లేదండి. ఎందుకంటే మన రక్షకుడు వచ్చాడు, మన మధ్య జన్మించాడు, మనతో ఉన్నాడు. ఆయన ఇమ్మానువేలు. ఆయనలోనే మన భద్రత, ఆయనలో మన రక్షణ. ఆయన వలన మనం మరణం ధ్వంసం అవుతుంది. ఆయన వలన మనం బ్రతికించబడతాం. కాబట్టి ఆయన నమ్ముదాం, ఆయన ఆశ్రయిద్దాం, భయం లేకుండా జీవిద్దాం. చివరిగా 2వ అధ్యాయం 14వ వచనం, మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి సమాధానం. సోదరులారా, క్రీస్తు జననం ఈ లోకానికి తెచ్చే కానుక శాంతి, సమాధానం. అయితే ఆ శాంతి సమాధానం ఎవరికి దక్కుతుందో తెలుసా అండి? మంచి మనసు ఉన్న వాళ్ళకే దక్కుతుంది. మంచి మనసు అంటే ప్రేమ, దయ, కరుణ, జాలి కలిగిన హృదయం. మరి ఆ గుణాలు మనలో ఉన్నాయా? ఆత్మపరిశీలన చేసుకుందాం. క్రీస్తు మనస్సు మనలో ఉంటే మనం నిజమైన క్రిస్మస్ జరుపుకోగలం. ఆ మనస్సును మనకి ఇవ్వమని ప్రభువును వేడుకుందాం. మరోసారి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ క్రిస్మస్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు. ప్రభు, మాపై మీకు గల ప్రేమ అపారమైనది. అందుకే మీరు పరలోకాన్ని వీడి మీ దైవత్వాన్ని మాతో పంచుకోవాలని మా మధ్యకి వేయించేసి వస్తున్నారు. ప్రభు, మీరు జన్మించడానికి ఆనాడు సత్రంలో స్థలం లేకపోయింది. మనుషుల హృదయాల్లో మీకు చోటే లేకుండా పోయింది. అందువల్ల మీరు పశుపాకలో జన్మించారు. కానీ ప్రభు, ఈరోజు మీరు మాలో జన్మించండి, మా కుటుంబాల్లో జన్మించండి. కాబట్టి ప్రభు, మా హృదయాలను, మా గృహాలను దైవప్రేమతో, సోదర ప్రేమతో నింపండి. దయాజాలి కలిగిన మనస్సును మాకివ్వండి. మేము మీ సొంతమై జీవించుటకు మీ కృపను మాకు దయచేయండి. ఆమేన్. సోదరులారా, ఈ వాక్య ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి దీన్ని ఇతరులతో పంచుకోండి. ప్లీజ్ షేర్ దిస్ రిఫ్లెక్షన్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్రభు కృప సదా మనకు తోడయుండునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.